నమస్తే. ఈ సరికొత్త విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే 2026 ప్రారంభంలో మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన ఆ భారీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్ట్రాటజీ. నిజం చెప్పాలంటే ఇది కేవలం ఏదో ఒక చిన్న అప్డేట్ కాదు. ఎంటర్ప్రైజ్ ఏఐ ప్రపంచంలోనే ఒక పెద్ద గేమ్ చేంజర్ అని చెప్పాలి. అసలక్కడ ఏం జరుగుతోందో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే ఏఐ రేస్ అంతా ఒకే ఒక పాయింట్ చుట్టూ తిరిగేది. అదేంటంటే ఏ సింగిల్ మోడల్ బెస్ట్ అని. కానీ ఇక్కడే మైక్రోసాఫ్ట్ ఒక బాంబ్ పేల్చింది. ఒకే ఒక్క ఏఐ మోడల్ అన్ని పనులు చేస్తుందనే భ్రమ ఇక చెల్లదని తేల్చి చెప్పేసింది. అవును, మనం వింటున్నది నిజమే. ఆ సింగిల్ మోడల్ శకానికి ఇక పూర్తిగా ఎండ్కార్డ్ పడిపోయినట్లే. సరే, ముందుగా ఈ మొత్తం సిస్టమ్కి మెదడు లాంటి వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. అదే ఈ సరికొత్త మల్టీ మోడల్ ఆర్కిటెక్చర్. ఇందులో క్రిటిక్ అనే ఒక అద్భుతమైన ఫీచర్ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది ఎలా పనిచేస్తుందంటే అచ్చం అకాడమిక్ పియర్ రివ్యూ లాగా అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఓపెన్ ఏఐ వాళ్ళ జీపీటీ మోడల్ ఒక డ్రాఫ్ట్ రాసిందనుకుందాం. వెంటనే ఆంథ్రోపిక్కి చెందిన క్లాడ్ మోడల్ ఒక ఎక్స్పర్ట్ లాగా ఆ డ్రాఫ్ట్లోని వాస్తవాలను, తప్పులను చెక్ చేస్తుంది. అంటే ఫైనల్ అవుట్పుట్ బయటకు రాకముందే ఒక ఏఐ చేసిన పనిని ఇంకో ఏఐ డబుల్ చెక్ చేస్తుందన్నమాట. భలే ఉంది కదూ! మరి ఆ రివ్యూ చేసే మోడల్ గుడ్డిగా చెక్ చేయదు కదా. దానికొక పక్కా ప్రాసెస్ ఉంది. అదేంటంటే 3 డైమెన్షనల్ రివ్యూ రూబ్రిక్. బేసిక్గా ఇది 3 విషయాలను చూస్తుంది. 1. ఇన్ఫర్మేషన్ తీసుకున్న సోర్స్ నమ్మకమైనదేనా? 2. రిపోర్ట్ ఏమైనా మిస్ అవ్వకుండా పూర్తి స్థాయిలో ఉందా? 3. ఆ ఆధారాలన్నీ ఎక్కడ్నుంచి తెచ్చారు? ఈ 3 పక్కాగా ఉంటేనే ఓకే చేస్తుంది. దీనివల్ల ఆ ఇల్యూజన్స్ లేదా తప్పుడు సమాచారం రావడమనేది దాదాపుగా జీరో అయిపోతుంది. ఈ డ్యూయల్ మోడల్ సిస్టమ్ ఎంత పవర్ఫుల్ అనేది అర్థం చేసుకోవడానికి ఒక చిన్న నంబర్ చెప్తాను. ఏఐ ఖచ్చితత్వాన్ని కొల్చే అత్యంత కష్టమైన డ్రాకో బెంచ్మార్క్ పరీక్షలో ఇది ఏకంగా 13.8% మెరుగైన పెర్ఫార్మెన్స్ చూపించింది. మీకు తెలుసో లేదో, ఈ ఫీల్డ్లో జస్ట్ 1% ఇంప్రూవ్మెంట్ రావడమే చాలా గొప్ప. అలాంటిది ఏకంగా 13.8% అంటే ఇది ఖచ్చితంగా అన్బిలీవబుల్ జంప్. ఇక పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ విషయానికొస్తే మైక్రోసాఫ్ట్ కౌన్సిల్ అనే ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ని తీసుకొచ్చింది. దీనివల్ల లాభమేంటంటే ఒకే టాస్క్ని వేర్వేరు ఏఐ మోడల్స్ ఎలా డీల్ చేస్తాయో మనం పక్కపక్కనే పెట్టి చూసుకోవచ్చు. ఉదాహరణకు ఒకే క్వశ్చన్కి జీపీటీ ఎలా ఆన్సర్ చేసింది, క్లాడ్ ఎలా ఆలోచించింది, అలాగే మైక్రోసాఫ్ట్ సొంత మోడల్ ఎలా రెస్పాండ్ అయింది అనేది ఒకేసారి క్లియర్గా అనలైజ్ చేసుకోవచ్చు. ఇప్పటిదాకా మనం ఏఐ ఎలా ఆలోచిస్తుందో చూసాం కదా. ఇప్పుడు అది పనులను ఎలా అమలు చేస్తుందో చూద్దాం. ఈ సిస్టమ్కి కండరబలం లాంటిది ఈ కోపైలట్ కోవర్క్. అసలు ఈ కోపైలట్ కోవర్క్ ఎలా పనిచేస్తుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ స్టెప్లో ఇది వర్క్ ఐక్యూ ద్వారా మన అవుట్లుక్, టీమ్స్ నుంచి కావాల్సిన కాంటెక్స్నంతా లాగుతుంది. ఆ తర్వాత సెకండ్ స్టెప్లో ఒక పర్ఫెక్ట్ ప్లాన్ రెడీ చేస్తుంది. ఇక థర్డ్ స్టెప్, ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. బ్యాక్గ్రౌండ్లో దానంతటా అదే పనులన్నీ చేసుకుంటూ పోతుంది. లాస్ట్కి కేవలం మనం ఓకే చెప్పాల్సిన ముఖ్యమైన చెక్ పాయింట్స్ దగ్గర మాత్రమే ఆగి పర్మిషన్ అడుగుతుంది. అంటే ప్రతి చిన్న పనికి మనం కూర్చొని ప్రాంప్ట్ ఇవ్వాల్సిన తలనొప్పిక ఉండదన్నమాట. రియల్ వరల్డ్లో ఇది ఎంతగా ఉపయోగపడుతుందంటే మన క్యాలెండర్ని మేనేజ్ చేయడం దగ్గర్నుంచి ఒక ప్రోడక్ట్ లాంచ్కి సంబంధించిన ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్ పనులన్నీ ఒకేసారి హ్యాండిల్ చేయడం వరకు అన్నీ చూసుకుంటుంది. ఒక మీటింగ్కి వెళ్లే ముందే దానికి కావలసిన ఈమెయిల్స్, నోట్స్ అన్నీ ఆటోమేటిక్గా రెడీ చేసి పెడుతుంది. ఇదంతా కూడా మన మైక్రోసాఫ్ట్ 365 సెక్యూరిటీ పరిధిలోనే జరుగుతుంది. అదనమాట మ్యాటర్. ఇక మూడో పిల్లర్ మైక్రోసాఫ్ట్ స్ట్రాటజిక్ ఇండిపెండెన్స్. ఇతరులపై ఆధారపడకుండా తీసుకొచ్చిన ఎంఏఐ ఫౌండేషన్ మోడల్స్. బయట పార్ట్నర్స్పై డిపెండ్ అవ్వకుండా ఉండటానికి మైక్రోసాఫ్ట్ ఏకంగా 3 సొంత ఫౌండేషన్ మోడల్స్ను రంగంలోకి దించింది. ఇవి మామూలు స్పీడుతో లేవు. ఎంఏఐ ట్రాన్స్క్రైబ్ 1 ఆడియోని 2.5 రెట్లు వేగంగా టెక్స్ట్గా మారుస్తుంది. ఇక ఎంఏఐ వాయిస్ 1 అయితే ఇంకో అడుగు ముందుకేసి 1 నిమిషం నిడివి ఉన్న సహజమైన వాయిస్ని జస్ట్ 1 సెకండ్లో క్రియేట్ చేస్తుంది. అన్బిలీవబుల్ కదా. అలాగే ఎంఏఐ ఇమేజ్ 2 అనేది టెక్స్ట్ నుంచి ఇమేజెస్ను డబుల్ స్పీడ్తో రెడీ చేస్తుంది. అసలు ట్రాన్స్క్రిప్షన్ రేస్లో ఇప్పుడు ఎవరు టాప్లో ఉన్నారో చూడాలంటే ఈ డేటా చూడాల్సిందే.
ఎర్రర్ రేట్ కేవలం 3.9%తో మైక్రోసాఫ్ట్ నంబర్ 1 పొజిషన్లో కూర్చుంది. గూగుల్, ఓపెన్ ఏఐలను ఎప్పుడో వెనక్కి నెట్టేసింది. స్పీచ్ రికగ్నిషన్లో ఇది మైక్రోసాఫ్ట్ అబ్సల్యూట్ డామినేషన్ అని మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఇక ఇమేజెస్ను క్రియేట్ చేసే ఎంఏఐ ఇమేజ్ 2 మోడల్ గురించి చెప్పాలంటే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు కూడా ఫిదా అయిపోతున్నాయి. డబ్ల్యూపీ గ్లోబల్ చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ చెప్పిన మాటలు వింటే మీకే అర్థమవుతుంది. ప్రొఫెషనల్ స్థాయి క్యాంపెయిన్ ఇమేజెస్ను క్రియేట్ చేయడంలో ఇది ఒక రియల్ గేమ్ చేంజర్ అని వాళ్ళు తేల్చి చెప్పారు. అంటే ఇది కేవలం ప్రయోగానికి కాదు, ఏకంగా ఎంటర్ప్రైజ్ పనుల కోసం రెడీగా ఉన్న పవర్ హౌస్ అన్నమాట. ఇప్పుడు 4వ పిల్లర్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఈ అడ్వాన్స్డ్ ఏఐని మన రోజువారీ టూల్స్తో ఎలా అనుసంధానం చేశారన్నది. అదే ఎడ్జ్ మరియు స్టూడియో ఎకోసిస్టమ్. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ ఇక మీదట అది కేవలం వెబ్సైట్లు ఓపెన్ చేసే సాదాసీదా బ్రౌజర్ కాదు, ఇదొక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆపరేటింగ్ సిస్టంలా మారిపోతోంది. మల్టిపుల్ ట్యాబ్స్ను పక్కపక్కనే పెట్టి కంపేర్ చేసుకోవడం, మొబైల్ స్క్రీన్ను ఈజీగా షేర్ చేయడం, మన పాత హిస్టరీని గుర్తుపెట్టుకునే లాంగ్ టర్మ్ మెమరీ, అబ్బో ఇలా చాలానే ఉన్నాయి. మనం రీసెర్చ్ చేసిన ట్యాబ్స్ మొత్తాన్ని ఆడియో పాడ్కాస్ట్గా మార్చి వినే ఆప్షన్ కూడా ఉందంటే బ్రౌజింగ్ ఎక్స్పీరియన్స్ ఏ రేంజ్కి వెళ్ళిపోయిందో ఊహించుకోండి. మరి డెవలపర్స్ కోసం క్యాలెండర్ ఎలా ఉందో కూడా చూసేద్దాం. కో-పైలట్ స్టూడియో వేవ్ 1 కనుక చూసుకుంటే 2026 మార్చిలో రిలీజ్ ప్లాన్స్ అన్నీ బయటకొస్తాయి. ఏప్రిల్లో పబ్లిక్ ప్రివ్యూ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఇది జనరల్ అవైలబిలిటీకి వచ్చేస్తుంది. మల్టీ ఏజెంట్స్ అందరినీ ఒకే తాటిపై నడిపించడానికి ఇదొక అద్భుతమైన వేదిక కాబోతుంది. ఇక వీటన్నింటి వెనుక ఉన్న ఒక మాస్టర్ స్ట్రోక్ వ్యూహం గురించి చెప్పాలి. అదేంటంటే ప్రైసింగ్. మైక్రోసాఫ్ట్ 365 కో-పైలట్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ వాడటానికి ఎటువంటి అదనపు ఫీజు ఉండదు. జీరో ఎక్స్ట్రా కాస్ట్. ఒక రకంగా చెప్పాలంటే ఇది మిగతా కాంపిటీటర్స్కి చాలా పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇక మనం ముగింపుకి వచ్చేశాం. ఈ పరిణామాలన్నీ కలిసి ఒక సరికొత్త శకానికి నాంది పలుకుతున్నాయి. అదే ఏఐ ప్లాట్ఫామ్ యుగం. మైక్రోసాఫ్ట్ వైస్ ప్రెసిడెంట్ నికోల్ హెడ్స్కోవిచ్ చెప్పిన మాటలు చూస్తే వాళ్ల ఫిలాసఫీ ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. మేము కేవలం గుడ్డిగా మోడల్స్ అన్నింటినీ కో-పైలట్లోకి నెట్టేయడం లేదు, ఆ మోడల్స్ అన్నీ కలిసి పనిచేస్తే వచ్చే అసలైన లాభాన్ని మా కస్టమర్స్కిస్తున్నాం అని ఆమె అన్నారు. ఎగ్జాక్ట్లీ. 10 వేరువేరు టూల్స్ ఉండటం కాదు, ఆ టూల్స్ అన్నీ ఒకదానితో ఒకటి మాట్లాడుకుని పనిచేయడమే ఎంటర్ప్రైజ్ ప్రొడక్టివిటీకి ఫ్యూచర్. సో ఇదంతా చూశాక మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఒక ఏఐ ఏమో డ్రాఫ్ట్ రాస్తుంది, దాన్ని మరొక ఏఐ రివ్యూ చేస్తుంది. ఇంకో సిస్టమ్ ఏమో గంటల తరబడి చేయాల్సిన పనులను దానంతట అదే బ్యాక్గ్రౌండ్లో సైలెంట్గా చేసేస్తుంది. ఇదంతా చూస్తుంటే టెక్నాలజీ భలే అనిపిస్తుంది కదూ. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రశ్నొస్తోంది. స్వయంగా ఆలోచించి సొంతంగా నిర్ణయాలు తీసుకుని పనిచేసే ఇంతటి అటానమస్ ఏఐ వర్క్ ఫోర్స్ని హ్యాండిల్ చేయడానికి మన ఆధునిక వర్క్ ప్లేస్ నిజంగానే పూర్తిగా రెడీగా ఉందా? దీని గురించి మీరేమనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి.